హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీ ఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో నేను మ్యాక్సిమం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడదు అనుకుంటే షేర్ అయితే చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్స్. ఫస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మనం శ్రీకాకుళం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే జైవేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ అంటే జాబ్ రోల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే పెయింటర్ వీళ్ళు క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ అడుగుతున్నారు. సో స్పెషలైజేషన్ చూసుకున్నట్టయితే ఫిట్టర్స్ షీట్ మెటల్స్. ఓకేనా. సో జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవైలబిలిటీగా ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ చూసుకున్నట్టయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఆ కంపెనీకి తగ్గట్టుగా శాలరీ అయితే ఇస్తుండవు అంటే జాబ్ రోల్కి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 7 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేకి టింకర్స్. ఓకే. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ అయితే అడుగుతున్నారు. సో స్పెషలైజేషన్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ ఆర్ షీట్ మెటల్ సేమ్. ఓకేనా. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ. సో శాలరీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 7 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లో మనకి క్వాలిఫికేషన్ బీకామ్ అడుగుతున్నారు. సో స్పెషలైజేషన్ కూడా బీకామ్. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఓపెన్స్ అయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి టెక్నీషియన్స్. ఓకేనా. టెక్నీషియన్స్ చూసుకున్నట్టయితే మన క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ అడుగుతున్నారు. సో ఇందులో ఐటీఐలో స్పెషలైజేషన్స్ చూసుకున్నట్టయితే డీజిల్ మెకానికల్, మోటార్ మెకానికల్. ఓకేనా. సో తర్వాత జెండర్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ. సో 6 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత ఫ్లోర్ ఇన్ఛార్జ్. తర్వాత జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఫ్లోర్ ఇన్ఛార్జ్. ఓకేనా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఐటీఐ ఆర్ డిప్లొమా. స్పెషలైజేషన్ ఎనీ గ్రేడ్ ఎవరైనా కూడా డిప్లొమా ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అనమాట. సో వేకెన్సీ అయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో తర్వాత మనకి 6th వన్ వచ్చేకి కస్టమర్ కేర్ ఆర్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా. సో ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా మీరు అప్లై అయితే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్పెషలైజేషన్ కూడా ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, మేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత 7th వన్ చూసుకున్నట్టయితే సిసిఎం. ఓకేనా. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ. సో స్పెషలైజేషన్ కూడా ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. సో జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ 1 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత డ్రైవర్. ఓకేనా. డ్రైవర్స్ ఇక్కడ కంప్లీట్ అంటే 10th అండ్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషలైజేషన్ ఏమి ఇవ్వలేదు. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. సో శాలరీ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకేనా. తర్వాత మనకి 9th వన్ చూసుకున్నట్టయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ అనమాట. సో హౌస్ కీపింగ్ స్టాఫ్లో మనకి ఇంటర్ ఆర్ 10th ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ వచ్చేకి సో 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత వాటర్ వాషింగ్ స్టాఫ్. సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ 8th to 10th ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ అయితే ఏం అడగలేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ అయితే 6 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. ఓకేనా. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ ఏంటంటే ఎనీ డిగ్రీ ఎవరైనా ఏ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో స్పెషలైజేషన్ కూడా ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ సో 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత సర్వీస్ అడ్వైజర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే
డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, ఎనీ గ్రేడ్ అనమాట. ఓకే, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో 8 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఈడిపి ఎగ్జిక్యూటివ్స్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. సో క్యాషియర్స్ వాళ్ళు బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో స్పెషలైజేషన్ కూడా బీకామ్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 1 అయితే వేకెన్సీ అయితే ఉందనమాట. సో తర్వాత 15th వచ్చేసరికి యాక్సెసరీస్ టెక్నీషియన్. సో బిలో ఎస్ఎస్సి అంటే బిలో అంటే 9th క్లాస్ కావచ్చు, 8th క్లాస్ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, 6th క్లాస్ కావచ్చు, ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో బిలో ఎస్ఎస్సి అనమాట. ఓకే, 10th క్లాస్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఓకేనా. సో ఇంటర్వ్యూ ఇది మనకి 15 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఈ కంపెనీ నుంచి వచ్చినాయి. సో ఎవరెవరికి ఏది ఇష్టమో అంటే ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం. ఓకేనా. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఈపీఎఫ్, ఈఎస్ఏ ప్లస్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఇన్సూరెన్స్ ఇస్తారు, ప్లస్ ఈఎస్ఏ ఉంటుంది, ఈపీఎఫ్ ఉంటుంది, తర్వాత ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసి ప్లాట్ నెంబర్ 37, ఏఎస్ఎన్ కాలనీ, ల్యాండ్మార్క్, తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం. ఓకేనా. శ్రీకాకుళంలో అయితే మనకి వర్క్ లొకేషన్ అయితే ఉన్నది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇచ్చారు కదా, 6th అంటే 6/3/2021 ఇంటర్వ్యూ డేట్స్ అయితే స్టార్టింగ్ అవుతాయి. ఇంటర్వ్యూ డేట్ 6th. సో రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే 10 AM అనమాట. ఓకేనా. సో 10 గంటలకల్లా మనకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది 6th. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, మీకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒంగోలు నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా, మోర్ కంపెనీ నుంచి. సో ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే 1 మార్చ్ 2021 9 గంటలకల్లా మనకి వెన్యూ అంటే ఇంటర్వ్యూ డ్రైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే మోర్ హైపర్ మార్క్ బిసైడ్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఆపోజిట్ టు ఆర్టీసీ బస్ స్టాండ్, ఒంగోలు 523002. ఓకేనా. సో మోర్ కంపెనీ నుంచి అయితే మనకి ఒంగోలులో రావడం అయితే జరిగింది. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కస్టమర్ సేల్స్ అసోసియేట్. ఓకే, క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ. తర్వాత శాలరీ అయితే యాజ్ పర్ కంపెనీ నార్మ్స్. ఓకే, వేకెన్సీ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 30 years బిలో ఎవరైతే కంప్లీట్ అంటే 30 years బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనకి నోట్ ఇచ్చారు కదా, ఇక్కడ candidates should carry updated Aadhaar card and PAN card, SSC certificate and 3 passport size photos. ఎవరైతే డ్రైవ్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఆధార్ కార్డ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, 3 పాస్పోర్ట్ సైజ్ కూడా తీసుకుని రావాలి. సో వచ్చే ముందు ఈ ఈ లింక్లో అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. www.apssdc.in మీరు రిజిస్టర్ అయ్యి రావాలి అనమాట. ఓకేనా. సో తర్వాత ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీగా కనుక్కోవచ్చు. సో ఇది సెకండ్ నోటిఫికేషన్. థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే హెచ్డిబి నుంచి ఫైనాన్స్ సర్వీస్ విశాఖపట్నం, విజయనగరం నుంచి అయితే రావడం జరిగింది. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే అప్రెంటిస్ సేల్స్ ఆఫీసర్స్. ఓకేనా. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ 10th +2 +3 అండ్ ఫ్రెషర్స్. ఓకేనా. సో గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా కానీ బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 25 years బిలో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. శాలరీ అయితే 9,250 రూపీస్ ఇంటికి ఇస్తారు. సో ఓకేనా, అది టేక్ హోమ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ మనకి
మ్యాండేటరీ స్కిల్స్ చూసుకున్నట్టయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో బాగా మాట్లాడగలిగి ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయనగరం. ఓకే, బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే గుడ్ ఇన్సెంటివ్స్ ప్లస్ కంపెనీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ 4.5 lakh క్యాష్లెస్. ఓకేనా, ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు 4.5 lakhs ప్లస్ గుడ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి వెన్యూ చూసుకున్నట్టయితే హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్, డోర్ నెంబర్ 10, 129 చందు ఆర్కేడ్, మెయిన్ రోడ్, గోపాలపట్నం, విశాఖపట్నం. ఓకేనా, సో 530027 ఈ వెన్యూలో అయితే మీకు డ్రైవ్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో తర్వాత నేను మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఫోన్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే 1/3/2021 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రిపోర్టింగ్ టైం అయితే ఇది 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి. సో వెన్యూ అయితే ఇది, ఇక్కడికి ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలి. ఓకేనా, సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎన్సి మొబైల్ కంపెనీ శ్రీ సిటీ నుంచి అయితే మనకు రావడం జరిగింది. సో మొబైల్ కంపెనీ నుంచి ఎంఎన్సి మొబైల్ కంపెనీ. ఫస్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీటెక్లో ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సో పాస్డ్ అవుట్స్ చూసుకున్నట్టయితే 2018 బ్యాచ్, 19 బ్యాచ్, 20 బ్యాచ్ ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. జెండర్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, మేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. శాలరీ అయితే 13,000 per month అయితే ఇస్తున్నారు స్టైపెండ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సబ్సైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ. అంటే ఫుడ్ కాస్ట్ అనేది తగ్గించేస్తారు అండ్ అకామిడేషన్ కూడా ప్రైస్ అనేది తగ్గించి మొత్తం కంపెనీ వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఫస్ట్ మనకి ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసిలో మనం రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. తర్వాత ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారు. అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రిక్రూట్ అవుతారు కంపెనీలో. ఓకేనా, సో నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 వీక్ అయితే డ్యూరింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోగానే మనకి ట్రైనింగ్ లొకేషన్లో మనకి ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. ఓకేనా, సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ మనకి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బై సిసిటీ. అంటే మనం ఎప్పుడైతే ఈ 1 వీక్ కూడా ట్రైనింగ్లో ఉంటాం కదా, 1 వీక్ కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తము కూడా కంపెనీ అండ్ శ్రీ సిటీదే. ఓకేనా, సో ఇబ్బంది అయితే లేదు 1 వీక్ కూడా. తర్వాత మనకి రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ 5/3/2021 అంటే 5వ తారీఖు లోపు, అంటే మార్చి 5వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్గా ఉంటాయి. ఈ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ అంటే లింక్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో బ్యాచ్ స్టార్ట్ డేట్ చూసుకున్నట్టయితే 8వ తారీఖు అనమాట. 8/3/2021 మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, డౌట్స్ ఉంటే కనుక వీళ్ళకి ఫోన్ చేసి క్లారిటీగా డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్స్. సో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. సో మోర్ వీడియోస్ చేయడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. సో ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.